బీఆర్ఎస్ నేత దారుణ హత్యకు గురైన విషయం తెలిసిన వెంటనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొల్లాపూర్ బయలుదేరారు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శిస్తారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, మాజీ చైర్మన్ మన్నే కృషాంక్, పలువురు ఇతర సీనియర్ నేతలు ఉన్నారు. పోస్ట్ మార్టం కోసం శ్రీధర్ రెడ్డి మృతదేహాన్ని వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైట్, కొల్లంపల్లి లక్ష్మీపల్లిలో నుంచి మా ప్రతినిధి శేఖరాచారి లైవ్ లో అందిస్తారు. శేఖరాచారి, రాత్రి అర్ధరాత్రి జరిగినటువంటి హత్య, శ్రీధర్ రెడ్డి హత్య చాలా హేయమైన చర్య, దుర్మార్గమైన చర్యను. ఈ చర్యనంతా కూడా ఈ ఏదైతే శ్రీధర్ రెడ్డి స్వగ్రామం లక్ష్మీపల్లి ఉందో, ఈ లక్ష్మీపల్లిలో గ్రామస్తులంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే రాత్రి అసలు ఆయన పడుకునే ముందు ఎవరితో మాట్లాడారు, తర్వాత ఇక్కడ మాట్లాడినటువంటి వ్యక్తి, రాత్రి శ్రీధర్ రెడ్డితో మాట్లాడినటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ఆయన పడుకునే క్రమంలో ఇక్కడ ఆయనతో పాటుగా ఉన్నటువంటి వ్యక్తి. పెద్ద మనిషి, నీ పేరేం పేరు? కలిసినావా? ఏం మాట్లాడి? ఊరుకోత పొద్దున్నే ఉసుకుపోయి అని చెప్పిండు. సరే మా నువ్వు ఎక్కడ నువ్వు నేను చేస్తా, చేసే పని చేస్తా అని చెప్పి పోయి పండుకోపరా నువ్వు అని చెప్పిండు. శ్రీధర్ రెడ్డి రోజు ఎట్లా ఉంటున్నాడు మీతో? నాతో మామ లేకనే సొంతం. నా మామ చనిపోయాడు, మా నాయన చనిపోయాడు, అందరం ఆయన నాకు మామ లేక చూసుకున్నాడు అంతే. ఏడ ఉన్నా నువ్వు సీన్లలో ఉన్నాయి, బండి తీసుకుపోయి మందిని ఎక్కించుకోవాలి అని చెప్పిండు. ఇప్పటి వరకు అయినా సరే నిన్నటి వరకు మొత్తం ఆయన బండితోనే నడిపినాను. మంచిగా ఉంటుండే. ఈడ ఉన్నా నన్ను పిలిపించాను. వీళ్ళతో పాటు పెద్ద మనిషి, మీ గ్రామస్తు శ్రీధర్ రెడ్డి హత్య చేయబడ్డాడు అండేవాడు, తర్వాత అసలు ఏం జరిగింది? శ్రీధర్ రెడ్డి అంటే వాస్తవానికి అజాత శత్రువు, ఎవరు శత్రువులు లేనటువంటి వ్యక్తి శ్రీధర్ రెడ్డి అని చెప్పొచ్చు. శ్రీధర్ రెడ్డి చీమకు కూడా హాని చేయనటువంటి వ్యక్తి, ఏ తగాదాలు లేవు, ఏమీ లేదు. కాకపోతే ఆయన బీఆర్ఎస్ పార్టీలో మంచి కార్యకర్త, బాగా ఎదుగుతున్నటువంటి దశ, ఆ ఎదుగుతున్నటువంటి స్థితిని చూసి ఓర్వలేనటువంటి కాంగ్రెస్ నాయకులు వాళ్ళ ప్రోద్బలంతో ఈ హత్య జరిగింది అని భావించక తప్పదు. మరి ఇలాంటి చర్యలు సరైనవి కావు. వీళ్ళు రాజకీయంగా ప్రజాస్వామ్యంలో చాలా చక్కగా ఉండాలి, మంచిగా పనులు చేసి వాళ్ళు ఎదగాలే కానీ ఈ హత్యలు చేసి ఎదగాలి అనుకోవటం చాలా దుర్మార్గమైనటువంటి పని. ఈ చర్య నీచమైనటువంటి, హేయమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఈ మనిషి ఊర్లో ఎవరిని అడిగినా తెలుసు, ఒక ఆడపిల్ల లాంటి వ్యక్తి, ఏమాత్రం ఎవరు శత్రువులు లేనటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని దారుణంగా హత్య చేయడం అనేది మరి ఘోరాతి ఘోరమైనటువంటి సంఘటనగా మేము భావిస్తా ఉన్నాం. మరి ఈ రకంగా హత్యా రాజకీయాలను ప్రోత్సహించి రాజకీయంగా ఎదగాలి అనుకోవడం చాలా దుర్మార్గమైనటువంటి ఇది. మరి వీళ్ళు ఎదగరు, ఈ హత్యతోని ఇంకా పాతాళానికి అనగదొక్కబడతారు తప్ప పైకి ఎదుగుతాం అనేది మాత్రం కాదు. దీన్ని ప్రజలందరూ గమనిస్తారు. ఆయన వ్యక్తిత్వం చాలా చక్కనిది, మంచి వ్యక్తి. కాబట్టి మరి ఈ రకమైనటువంటి వాళ్ళను చంపి రాజకీయంగా ఎదగాలి అనుకోవడం వాళ్ళ మానసిక స్థితి సరిగా లేనటువంటి పరిస్థితి అనేది అర్థమవుతుంది. మేము వచ్చే ఈ లోకల్ ఎలక్షన్లలో ఈ శ్రీధర్ రెడ్డి మండలాన్ని మొత్తం కూడా కన్వీనర్గా పనిచేసి అందరినీ కలుపుకపోయి పార్టీని ఒక ఉన్నత స్థితికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తిని మండల స్థాయిలో కూడా ఈయన సమన్వయం చేస్తాడు అందరినీ. కాబట్టి ఈయనను అంతమందిస్తే మండల స్థాయిలో సమన్వయం చేస్తోడే దొరకడు అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగినటువంటి రాజకీయ కాంగ్రెస్ నాయకులు చేసినటువంటి కుట్ర. ఈ కుట్ర వెనుక పెద్ద పెద్ద హస్తాలు కూడా ఉన్నాయనేది అనుకోక తప్పదు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో మీరు చాలా రోజులకెళ్ళి కూడా రాజకీయాలు చూస్తూ ఉన్నారు. గెలుపు ఓటములు సహజంగా ఉంటాయి. తర్వాత ఇటువంటి అంటే ప్రత్యక్షంగా రాజకీయాలకు పాల్గొన్న వాళ్ళను అంతమొందించే విధంగా ఇట్లా జరుగుతున్నటువంటి సంఘటనలు ఇప్పుడు చూస్తూ ఉన్నారు. గతంలో రాజకీయాలు ఎట్లా ఉండేటివి, తర్వాత ఈ హత్య చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తా ఉంది? గతంలో 5 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఏమాత్రం గొడవలు లేవు. ప్రశాంతమైనటువంటి 5 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఈ వచ్చి 5 నెలలు అయింది. ఆ 5 నెలల కాలంలో ప్రతి విలేజ్లో ఏదో ఒక గొడవ పెట్టుకొని రాజకీయంగా వాళ్ళను మా పార్టీకి రప్పించుకోవాలనేటువంటి ఉద్దేశంతో బెదిరించి వాళ్ళ మీద వాళ్ళే కొట్టి
కేసులు పెట్టి మళ్ళీ వీళ్ళనే పోలీస్ స్టేషన్లకు తీసుకుపోయినటువంటి సంఘటనలు ప్రతి గ్రామాల్లో కనపడతా ఉన్నాయి. మరి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది మామూలుగా ఏమంటారంటే రవిడీ రాజ్యం వచ్చింది అన్నట్లుగా అనిపిస్తూ ఉంది. ఈ రవిడీ రాజ్యానికి అంతం పొందాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మరి చిన్న చిన్న తగాదాలు చేసినా కానీ ఇక్కడ ఈ అధికారంలో ఉండేటువంటి ఆ అహంభావంతో అనవసరమైనటువంటి కేసులు పెట్టి కార్యకర్తలందరినీ అణిచివేయాలని చూస్తున్నారు. ఇది మాత్రం సహించేది కాదు. ఇది తప్పు. దీన్ని మీడియా ద్వారా మీ అందరికి కూడా తెలియజేస్తాం. పోలీసులు ఈ సంఘటన జరిగిన ఎన్ని గంటలకు వచ్చారు పోలీసులు? తర్వాత వాళ్ళు దర్యాప్తు చేపట్టారా? ఎట్లా ఉంది? వచ్చిండ్రు, లేటుగా వచ్చిండ్రు. చూసి వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకుంటూ పోయిండ్రు అంతే. ఓకే, మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ గ్రామస్తులు ఎవరిని కదిలిచ్చినా కానీ ఇక శ్రీధర్ రెడ్డి చాలా అంటే సౌమ్యుడు, మంచి స్వభావం కలిగిన వ్యక్తి, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు. ఎలాంటి అంటే ఒక బీఆర్ఎస్ పార్టీలో మాత్రమే ఉన్నటువంటి వ్యక్తి, ఎవరితోని కూడా కక్షలు కానీ కక్ష సాధింపులు కానీ చేసినటువంటి వ్యక్తి కాదు. రాజకీయంగా ఎదుగుతున్నాడనే ఉద్దేశంతోనే ఆయనను అంతమొందించినట్టుగా వాళ్ళు గ్రామస్తులు చెప్తా ఉన్నారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆయన ముందుండేవాడు. తర్వాత ఈ మండల్లో క్రియాశీలకంగా పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి. ప్రధానంగా హర్షవర్ధన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరుడుగా ఉన్నాడు. తర్వాత దీంతో పాటు పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి వ్యక్తి. అయితే ఏదైతే ఈ 5 నెలల కాలంలో 6 నెలల కాలంలో కాంగ్రెస్ పరిపాలన జరుగుతుందో ఈ పరిపాలనలో అంతా కూడా ఇప్పుడు పరిపాలన అంతా కూడా ప్రత్యక్ష రాజకీయాలంగా ఎవరైతే పాల్గొంటారో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తూ వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టి వీళ్ళ అవసరమైతే దాడులకు పాల్పడడం, బెదిరింపులకు పాల్పడడం, వాళ్ళు వస్తే మా పార్టీలో ఉండాలి లేదంటే ఇతర పార్టీల్లో ఉంటే వాళ్ళను ఏదో రకంగా బెదిరించడం, తర్వాత ఇలాంటి పరిణామాలకు దారి తీసే క్రమంలో వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితులన్నీ కూడా ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ శ్రీధర్ రెడ్డి హత్య దారుణం అని చెప్పేసి, హేయమైన చర్య అని చెప్పేసి గ్రామస్తులు కంటతడి పెడతా ఉన్నారు, విలపిస్తా ఉన్నారు. తండ్రి స్వయంగా కంటతడి పెడతా ఉన్నాడు. మా కుమారుడు చాలా మంచి వ్యక్తి, అందరికీ ఏ ఆపదలో ఉన్నా ఆదుకునేటువంటి వ్యక్తిని ఇట్లా అంతమొందించడం చాలా దారుణమైన కాంగ్రెస్ చర్యనే అని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ మరికొద్ది సేపట్లో కేటీఆర్ గారు ఈ సంఘటన జరిగిన స్థలానికి ఇక్కడికి వస్తారు. ప్రస్తుతము డెడ్ బాడీ అంటే ఈ భౌతిక కాయం శ్రీధర్ రెడ్డిది వనపర్తిలో పోస్ట్ మార్టం ముగింపు క్రమంలో ఉంది. అక్కడి నుంచి డెడ్ బాడీ వచ్చిన వెంటనే ఇక్కడికి పూర్తి స్థాయిలో ఇక్కడికి అతను వస్తాడు. ఇక్కడికి కేటీఆర్తో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఆయనతో పాటుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, తర్వాత గువ్వల బాలరాజు, మన్నె కృష్ణ గారు, వాళ్ళంతా కూడా కేటీఆర్ గారు వెంబడి వస్తారు. వచ్చి ఈ కుటుంబాన్ని కూడా పరామర్శిస్తారు. పరామర్శించిన వెంబడి అసలు ఇక్కడ ఉండేటువంటి పార్టీ శ్రేణులకు కేటీఆర్ గారు స్వయంగా మనోధైర్యాన్ని కల్పిస్తారు. వాళ్ళ తండ్రికి కూడా మనోధైర్యాన్ని కల్పించి పార్టీకి అన్ని విధాల అండగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు భరోసా ఉంది. మరి కొద్దిసేపట్లో వాళ్ళు వచ్చే క్రమంలో మరొక కార్యాచరణ కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏమైనప్పటికీ గ్రామస్తులంతా కూడా ముక్త కంఠంతో మంచి వ్యక్తిని హతమార్చడం, ఇది ప్రజాస్వామ్యంలో రాజకీయ హత్యలు చేయడం ఈ దుర్మార్గమైన చర్య అని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ.